చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నాడా? 2024 సీజన్లో కొత్త పాత్రలో కనిపించనున్నాడా అనే సందేహాలు రేకెత్తించేలా ఫేస్బుక్ వేదికగా టీమిండియా మాజీ దిగ్గజం ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం వేచి చూడలేకపోతున్నాను, వేచి ఉండండి అంటూ ఫేస్బుక్ లో ధోని పెట్టిన పోస్టు అతడి రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరతీసింది. ధోని చెన్నై జట్టు కెప్టెన్ వ్యవహరిస్తుంచనున్నాడా లేక ఇంకేదైనా పాత్ర పోషించనున్నాడా అనే చర్చ మొదలైంది. కోచ్గా వ్యవహరించబోతున్నారా అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెంటార్గా పనిచేస్తారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ధోని రిటైర్మెంట్ ఊహించామని, చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడని మరికొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోని ఆడతాడని అంతా భావించారు. 2023లోనే రిటైర్మెంట్ ఉంటుందని అంచనా వేసినప్పటికీ ధోని నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్లో ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోని మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే అతడి ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్లో ఆడడం ఖాయమని అంతా భావించారు. ఈ సమయంలో ధోని పెట్టిన పోస్టు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అభిమానుల ప్రేమ కోసం ఆటను కొనసాగిస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే.